పూడికతీత పనులకు బల్దియా కొత్త ప్రోగ్రాం, భారీ ఏజెన్సీలకు కాంట్రాక్ట్ అప్పగించే ఛాన్స్. టీకా వేసుకోకున్న సెకండ్ డోస్ మెసేజెస్, హెల్త్ సిబ్బంది రాంగ్ ఎంట్రీలపై జనం గగ్గోలు. మళ్లీ జంక్ ఫ్యాట్ ఫుడ్స్ తింటున్న జనం, లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తాయని డాక్టర్ల హెచ్చరిక. హైటెక్స్ లో భారీ ఫర్నిచర్ ఎక్స్పో, 96 స్టాల్స్ లో లేటెస్ట్ ఐటమ్స్ ప్రదర్శన. క్రిస్మస్ న్యూ ఇయర్ కోసం కేక్ మిక్సింగ్ సెరమనీ, వర్కింగ్ ఉమెన్ లేడీ చెఫ్స్ తో అవేర్నెస్. కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధనలు, శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు. హైదరాబాద్లో వరద నివారణకు నాలా వైడనింగ్ ప్రోగ్రాం చేపడుతూనే పూడికతీత పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న పద్ధతుల్లో కాకుండా దీర్ఘకాల నిర్వహణ పద్ధతిలో పెద్ద ఏజెన్సీలకు పనులు ఇస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో పూడికతీతకు ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది బల్దియా. వర్షాకాలం వస్తే హైదరాబాద్ నగరంలో బస్తీలు, కాలనీలు వరద నీటిలో మునుగుతాయి. గడిచిన 4-5 ఏళ్లుగా ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నాలాలు పొంగి పొర్లడంతో సమస్య తీవ్రంగా ఉంటోంది. నాలా బాటిల్ నెక్ ప్రాంతాల్లో వరద ముంపు సమస్య మరీ ఎక్కువ. దాంతో నగరంలో నాలాల వైడనింగ్ పై ఫోకస్ పెట్టింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తూ పనులు చేపట్టనుంది. గ్రేటర్ పరిధిలోని ప్రధాన నాలాలు, వర్షపు నీటి కాలువల పూడికతీతకు జీహెచ్ఎంసీ ప్రతి ఏటా పనులు చేస్తోంది. సిటీలో దాదాపు 1000 కిలోమీటర్ల దాకా వర్షపు నీటి కాలువలు ఉన్నాయి. వీటిల్లో మేజర్ నాలాలు 398 కిలోమీటర్లు ఉండగా, పైపులైన్ డ్రైన్లు, చిన్న సైజు నాలాలు 600 కిలోమీటర్లు పైగా ఉన్నాయి. నాలాల్లో పూడిక తీసేందుకు 320కి పైగా పనులను చేపట్టారు. ఇందులో 83 మేజర్ నాలాల్లోని పూడికను యంత్రాలతో తొలగిస్తున్నారు. 23 డ్రైన్స్ లో రీసైక్లర్స్, 214 చిన్న సైజు నాలాల్లో మాన్యువల్ గా పూడికను తీస్తున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలానికి ముందు పూడికతీత పనులు చేపడతారు ఇంజనీరింగ్ అధికారులు. ఇందుకోసం ఏడాదికి 45 నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది బల్దియా. ఇంత చేస్తున్నా నాలాల్లో పూడిక తొలగడం లేదని, వర్షాల సమయాల్లో వరద పెరగడానికి అదే కారణమన్న భావన ఉంది. దాంతో కొత్త ప్రోగ్రాం చేపడుతున్నారు బల్దియా అధికారులు. నగరంలో నాలాలను పూడిక తీసిన తర్వాత మట్టిని అక్కడే వారం 10 రోజులు వదిలేయడంతో వర్షం వచ్చినప్పుడు ఆ మట్టి మళ్లీ నాలాల్లోకి చేరుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా నాలాల్లోంచి తీసిన పూడికను అప్పటికప్పుడే తరలించేలా ప్రత్యేక ట్రక్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం భారీ వ్యవస్థ అవసరం. ప్రతి జోన్కు 5 నుంచి 10 ట్రక్కులు అవసరమవుతాయని భావిస్తున్నారు. వీటితో సిల్ట్ ను స్మార్ట్ గా డంపింగ్ యార్డుకు తరలించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాహనాల్లో పచ్చిపూడిక మట్టిని తరలిస్తే అవి పాడవుతాయి. అందువల్ల ట్రక్కులకు బాడీ తుప్పు పట్టకుండా ఉండేందుకు తగిన మందంతో ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ లైనింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వాహనాల్లో పూడిక తరలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నాయి బల్దియా వర్గాలు. ఇలాంటి భారీ యంత్ర సామాగ్రి సమకూర్చడం చిన్న చిన్న కాంట్రాక్టర్ల వల్ల కాదని బల్దియా అధికారులు భావిస్తున్నారు. అందుకే దీర్ఘకాలం నాలా నిర్వహణ పనులను భారీ ఏజెన్సీలకు అప్పగిస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రోడ్డు మెయింటెనెన్స్ కోసం సిఆర్ఎంపీ ఉన్నట్లే నాలా నిర్వహణకు ప్రత్యేక ప్లాన్ ఉంటుంది. దీంతో ప్రస్తుతం అవుతున్న ఖర్చుకు మరో 2 రెట్లు అదనంగా అవుతుందని భావిస్తున్నాయి బల్దియా వర్గాలు. ఇప్పుడు 50 కోట్ల వరకు ప్రతి ఏటా ఖర్చవుతుండగా ఈ కొత్త విధానంతో అది 100 నుంచి 150 కోట్లకు చేరే అవకాశం ఉందంటున్నాయి. అయితే కొత్త సిస్టంతోనైనా సిటీకి వరద ముప్పు తప్పితే చాలంటున్నాయి జీహెచ్ఎంసీ వర్గాలు. భవిష్యత్తులో పునరుత్పాదక శక్తిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు రాష్ట్ర ఎనర్జీ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా. కొండాపూర్లోని హెచ్ఏసిసిలో 5th ఎడిషన్ రెనిక్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ప్రకృతిని కాపాడుకుంటేనే సోలార్, విండో, హైడ్రో పవర్ లాంటి వాటితో పవర్ ఎనర్జీని రాబట్టాలన్నారు. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు అజయ్ మిశ్రా. 5th ఎడిషన్ రెనిక్స్ ఎగ్జిబిషన్ హైదరాబాద్ హెచ్ఏసిసిలో జరిగింది. ఈ ఎక్స్పో కమ్ సెమినార్ ని ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా సంస్థ 2 రోజుల పాటు నిర్వహించనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్,
సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ చైర్మన్ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పునరుత్పాదక శక్తిని అమ్మేవాళ్లు, కొనేవాళ్లకు ఇదో మంచి వేదిక అవుతుందన్నారు ఆర్గనైజర్లు. ప్రపంచంలోని 2 బడా సంస్థలు వచ్చే 2 ఏళ్లలో $2 బిలియన్ పైగా ఇన్వెస్ట్ చేసేందుకు రెడీగా ఉన్నాయన్నారు. RenewX event, which is happening for the 5th time, the 5th edition of this very powerful renewable energy show. All these products out in the market and help making our future green and much more safer than the polluted environment that we are living in right now. So I think this is the future for us. This concept is entirely renewable energy. So how do you migrate to renewable energy, and all the products for say solar power generation, wind power generation. UK as a which has come in as a country pavilion, and we see a lot of British companies on this floor for taking this sector very seriously for India. Manufacturing of earthing electrodes, అన్ని రకాల అన్ని సైజులు అన్ని కాపర్ బాండెడ్, GI as well as ప్యూర్ కాపర్, ఈ 3 వెరైటీలు మనం చేస్తున్నాం సార్. మన ఫ్యాక్టరీ వచ్చి కిస్టాపూర్ మేడ్చల్ దగ్గర ఉంది. మాకు ప్రస్తుతానికి సోలార్ ఎనర్జీ వాళ్ళు చాలా బిజినెస్ ఇస్తున్నారు సార్. ఈవెన్ ప్రైవేట్లో కూడా మాకు చాలా ఇది బిజినెస్ ఉంది. ఇదే కాకుండా గవర్నమెంట్ సెక్టర్లో కూడా బాగా ఫ్లరిషింగ్గా ఉంది మా బిజినెస్. కోవిడ్ పాండమిక్ తర్వాత నిర్వహిస్తున్న ఈ కాంక్లేవ్ లో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్, మ్యానుఫ్యాక్చరర్స్, ఐపీసీ కంపెనీస్, సప్లయర్స్ అయిన గ్రీన్కో గ్రూప్, లంకీ సోలార్, ప్రీమియర్ ఎనర్జీస్, గోల్డీ సోలార్, పెన్నార్ ఇండస్ట్రీస్, నోవాసిస్ గ్రీనరీ లాంటి కంపెనీలు పాల్గొన్నాయి. వీటితో పాటు పీవీ మాడ్యూల్స్, హైబ్రిడ్ సిస్టమ్స్, మెటీరియల్స్, ఎక్విప్మెంట్స్, ఇన్వర్టర్స్, చార్జ్ కంట్రోలర్స్, టెస్టింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్స్, కంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, బయో ఎనర్జీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పాల్గొన్నాయి. And Possibilities is India's leading solar products distributor. So primarily we deal in the tier 1 products. We have 3 branch offices in South India. First product is JA Solar. JA Solar panels are the highest efficiency panels available worldwide. They are global leader in solar module manufacturing capacity. Satvik is again world leader. It's a Indian manufacturer having their manufacturing capacity in Ambala. Right now 800 megawatt per annum. We are supporting our customers by giving them very authentic pricing. We have launched Haloc Pro modules, which is very high efficiency, 540 watt peak and up to 600 watt peak panels are here in RenewX. We are hoping more crowd to turn around, and we are hoping for good business. Goldie is known for the quality, and since inception from 2010 we are into manufacturing. Government is incentivizing the solar energy, and currently is a trend is renewable energy. గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు భారత్తో యూకే ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నట్లు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ తెలిపారు. గుజరాత్లో 100 మెగావాట్ల ప్లాంటును కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. డ్యూ డేట్ పూర్తి అయినా వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ కు జనం ముందుకు రావట్లేదు. దాంతో వ్యాక్సినేషన్ పెండింగ్ లో ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ సంఖ్యను తగ్గించే పనిలో పడ్డారు హెల్త్ సిబ్బంది. మొదటి డోస్ తీసుకొని 4-5 నెలలైనా సెకండ్ డోస్ కోసం రాకపోతే రెండో డోస్ ఇచ్చినట్లుగా ఎంట్రీ చేస్తున్నారు హెల్త్ స్టాఫ్. పై అధికారుల ఒత్తిడి ఉండడంతో కొన్ని వ్యాక్సినేషన్ సెంటర్స్ లో తప్పుగా ఎంట్రీలు ఇస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు జనం. 100% వ్యాక్సినేషన్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నా సెకండ్ డోస్ కోసం రావట్లేదు జనం. మన రాష్ట్రంలోనూ డ్యూ డేట్ దాటినా లక్షల మంది సెకండ్ డోస్ కి రావట్లేదు. కోవిడ్ టీకా 2 డోసులు తీసుకుంటేనే పూర్తి స్థాయి రక్షణ దొరుకుతుందని అధికారులు, డాక్టర్లు చెబుతున్నా జనం ఇంట్రెస్ట్ చూపడం లేదు. మొన్నటి వరకు రద్దీగా కనిపించిన వ్యాక్సినేషన్ సెంటర్లు ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తున్నాయి. సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోని వారు రాష్ట్రంలో ప్రస్తుతం 15 లక్షల మంది ఉన్నారు. మొన్నటి వరకు 35 లక్షల మంది ఉన్నా ఈ సంఖ్య ఇటీవలే భారీగా తగ్గింది. అయితే వీళ్లంతా నిజంగానే టీకాలు తీసుకున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కొందరికి టీకాలు తీసుకోకుండానే సెకండ్ డోస్ ఇచ్చినట్టు మెసేజ్లు వస్తుండగా సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ అవుతున్నాయి. ఇలా టీకా తీసుకోకుండానే సర్టిఫికేట్ ఇష్యూ చేయడం వల్ల సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వెయ్యరు కదా అని జనం అయోమయంలో ఉన్నారు. వైద్య శాఖ అధికారులకు కంప్లైంట్ చేస్తున్నారు. సెకండ్ డోస్ కు రాని వారికి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, నర్సులు కాల్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో చాలా మంది పట్టించుకోవట్లేదు. పైగా ఫోన్లు ఎందుకు చేస్తున్నారని కోపడుతున్నారట. దీనికి తోడు కింది స్థాయి సిబ్బందిపై ఉన్నతాధికారుల ఒత్తిడి పెరిగింది.
ఎలాగైనా రెండో టీకా తీసుకునేలా చూడాలని అధికారుల నుంచి ఆదేశాలు వస్తున్నాయి. దీంతో చేసేదేం లేక హెల్త్ సిబ్బంది మొదటి డోస్ టీకా తీసుకొని 4-5 నెలలు పూర్తయితే రెండోది తీసుకున్నట్టు ఎంట్రీ చేస్తున్నారు. కొందరు మొదటి డోస్ తీసుకున్న చోటే రెండోది తీసుకోరు, ఎక్కడ వీలుంటే అక్కడికి వెళ్తున్నారు. అలాగే కొందరు ఎంట్రీ లేకుండా సెకండ్ డోస్ తీసుకుంటున్నారు. ఫస్ట్ డోసు పూర్తయిన వారికి ఫోన్ చేస్తే సెకండ్ తీసుకున్నామని చెప్తే ఎంట్రీ చేయమని అధికారుల నుంచి అనధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే కొందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం, మరికొందరివి కలవకపోవడంతో టీకాలు తీసుకున్నారో లేదో తెలియకుండానే వ్యాక్సినేషన్ ఇచ్చినట్టు ఎంట్రీ చేస్తున్నారు. సెకండ్ డోస్ టైంకి తీసుకోకపోవడం తప్పే అయినా తప్పుడు ఎంట్రీ వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడతామంటున్నారు జనం. ఇప్పటికే కొందరు అధికారులకు కంప్లైంట్స్ ఇవ్వగా ఆయా PHCల్లోని సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సిన్ పై అవగాహన కల్పించి లేదా ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ వెయ్యాలే కానీ ఇలా ఇవ్వకుండా ఎంట్రీ చేయడం కరెక్ట్ కాదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. మారుతున్న జీవన విధానానికి తగ్గట్టుగా జబ్బులు పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే షుగర్లు, బీపీ, ఒబేసిటీ సమస్యలతో బాధపడుతున్నారు యూత్. టైంకు తినకపోవడం, బాడీకి తగినట్టుగా ఎక్సర్సైజులు చేయకపోవడం, జంక్ ఫుడ్కు అలవాటు పడటం లాంటి కారణాలే ప్రధాన సమస్య అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. హడావుడి జీవితాలు యువతపై బాగా ప్రభావం చూపిస్తున్నాయి. కోవిడ్ పాండమిక్ తో పిల్లలు, పెద్దలు వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాసుల కారణంగా స్టూడెంట్స్ ఇలా అందరికీ ఫిజికల్ యాక్టివిటీస్ బాగా తగ్గాయి. ఈ కారణాలే చిన్న వయసులో లైఫ్ స్టైల్ డిసీజులు రావడానికి కారణమవుతున్నాయి. మహిళలు, టీనేజ్ అమ్మాయిల్లో థైరాయిడ్, PCOS, PCOD, ఓవర్ వెయిట్ లాంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. వీటి వల్ల భవిష్యత్తులో ఫర్టిలిటీ సమస్యలు, థైరాయిడ్, ఓవర్ వెయిట్, షుగర్, బీపీ, హార్ట్ రిలేటెడ్ సమస్యలు కూడా యాడ్ అవుతాయంటున్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ల సలహాలతో హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. కల్చరల్ కండిషన్ హ్యాస్ చేంజ్ నౌ. సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలా మట్టికి 6 to 8 hours కంటిన్యూస్గా కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేయటము అండ్ ఎక్కువ హార్డ్ వర్క్ లేకపోవటము. బిఫోర్ ఎంతోమంది బయటికి వెళ్ళి దే వర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్, బట్ ఇప్పుడు రెస్ట్రిక్షన్ ఆఫ్ మనము ఇంట్లో చేసిన ఫుడ్ ఎంతనా ఇట్స్ ఆల్వేస్ గుడ్ అండ్ ఎస్పెషలీ ఇండియన్ ఫుడ్ వెన్ వీ సే వీ ఈట్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ లెస్ ప్రోటీన్ అన్నమాట. బట్ వీ హ్యావ్ టు చేంజ్ దిస్. ప్రతి 10 మందిలో ముగ్గురైనా ఏదో ఒక లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ తో బాధపడుతున్నారు. డయాబెటీస్, ఒబేసిటీ, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి సమస్యలు యువతలో ఎక్కువగా వస్తున్నాయి. వీటన్నింటికీ ప్రధాన కారణాలు జంక్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్, కంటి నిండా నిద్రలేకపోవడం కూడా. అలాగే తీసుకునే ఆహారంలో పోషకాలు, మినరల్స్, వైటమిన్స్ ఉండేలా చూసుకోవాలంటున్నారు డాక్టర్లు. టైంకు తినకపోవడంతో చిన్న ఏజ్లో డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఎదిగిన పిల్లల్లో లాక్డౌన్ కారణంగా అధిక బరువు సమస్యలు ఎక్కువయ్యాయంటున్నారు. వీటిని అధిగమించాలి అంటే బ్రేక్ఫాస్ట్లో తృణధాన్యాలు, పాలు, గుడ్డు లాంటి ఆహారం తీసుకోవాలి. అలాగే తొందరగా డిన్నర్ చేయడం, లేట్ నైట్ ఆహారం తీసుకోవడం మానేయాలని సూచిస్తున్నారు డైటీషియన్స్. ఆహారంలో చాలా వరకు ఎక్కువగా హెల్తీ ఫుడ్స్ అంటే పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేస్తూ ఉండాలి. అండ్ టైమ్లీ మీల్స్ పిల్లల్లో, ముఖ్యంగా ఈ ఎదిగే పిల్లల్లో కూడా చాలా వరకు ఈ లాక్డౌన్ వల్ల ఎక్కువ శాతం వాళ్ళు కూర్చొని ఉండటం వల్ల కూడా ఎక్కువ అధిక బరువు అవ్వటం చూస్తున్నాం. సో అందువల్ల ఇవన్నీ కూడా మనం డైట్లో మార్పులు చేసుకుంటూ హెల్తీ డైట్ తీసుకోవాలి. ఈ థైరాయిడ్ వీటన్నిటికీ కూడా మెయిన్ లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే కనుక చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఆహారంలో మాత్రమే మార్పులు చేసుకుంటే సరిపోదు, బాడీకి ఎక్సర్సైజెస్ కూడా కంపల్సరీ అంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నప్పటి నుంచే శారీరక శ్రమ ఉండాలంటున్నారు. వారంలో కనీసం 3 నుంచి 4 రోజులైనా ఎక్సర్సైజ్ చేయాలని సూచిస్తున్నారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్. యోగా లేదా వాకింగ్, జిమ్ చేయడం లాంటి యాక్టివిటీస్ని డైలీ లైఫ్లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా మందిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగినా టీనేజర్స్, యూత్లో వస్తున్న లైఫ్ స్టైల్ డిసీజ్లను అధిగమించాలంటే ఆహారంతో పాటు బాడీ ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యమంటున్నారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్. సో ఈరోజు ఈ మధ్యకాలంలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే యూత్ స్పెషల్లీ ఏంటంటే ఒబేస్ అండ్ అలాగే ఓవర్ వెయిట్ కావచ్చు, లేదంటే బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇది కాకుండా ఇంకా ఫీమేల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. PCOS ప్రాబ్లం కావచ్చు, PCOD కావచ్చు, ఏదున్నా కానీ సో ప్రాపర్గా వర్కౌట్, డైట్ అనేది మాత్రం కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో మీకు
జనరల్గా మీరు చేసే మిస్టేక్స్ ఏముంటాయంటే అందరూ చేసే మిస్టేక్సే. సో మన లైఫ్ స్టైల్ అనేది దాన్ని కంప్లీట్గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైఫ్ స్టైల్ అనగానే సో మన డ్యూటీ ఏ విధంగా ఉన్నా సరే, అంటే ఒకవేళ నైట్ షిఫ్ట్స్ మీరు చేస్తున్నా కానీ, సో డే షిఫ్ట్స్ కానివ్వండి, నైట్ షిఫ్ట్ కానివ్వండి, మీరు తీసుకునే ఫుడ్ని మాత్రం కంపల్సరీ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్ని క్యాలరీస్ మనం ఇంటేక్ చేస్తున్నామో సో దాని ఎక్స్పెండిచర్ కూడా చేయాల్సి ఉంటుంది. కోవిడ్ పాండమిక్ టైంలో చాలా మంది హోమ్ ఫుడ్కే ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు అంతా నార్మల్కి రావడంతో మళ్ళీ మోడర్న్ ఫుడ్స్, జంక్ ఫుడ్ వైపు మళ్ళుతున్నారు యూత్. మనం రోజు తీసుకునే ఆహారంలో ఫ్యాట్ ఫుడ్స్ వాడకపోవడం, బాడీకి ఎక్సర్సైజ్లు, సమయానికి ఆహారం తీసుకోవడం లాంటి హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే ఓవర్ వెయిట్, ఫర్టిలిటీ సమస్యలు దీర్ఘకాలిక సమస్యలుగా మారే అవకాశం ఉండబోదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. మాదాపూర్ హైటెక్స్ లో ఫర్నిచర్ ఎక్స్పో ప్రారంభమైంది. లేటెస్ట్ సోఫా సెట్, హోమ్ డెకర్స్, ఇంటీరియర్ కలెక్షన్స్ తో పాటు డిజైనర్ బెడ్స్, గార్డెన్ ఫర్నిచర్, ఇంటీరియర్ వాల్ హ్యాంగింగ్స్ తో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇంటికి కావాల్సిన అన్ని రకాల వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. టీపాయ్ సెట్స్, వాటర్ ఫౌంటైన్స్, వుడ్ ఫర్నిచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, మైసూరు లాంటి నగరాల నుంచి వచ్చిన ఎగ్జిబిటర్స్ 96 స్టాల్స్లో లేటెస్ట్ ఫర్నిచర్ను ప్రదర్శిస్తున్నారు. మరో 3 రోజుల పాటు ఫర్నిచర్ ఎగ్జిబిషన్ హెచ్ఏసిసిలో కొనసాగనుంది. ఇటాలియన్ మార్బుల్ డైనింగ్ టేబుల్స్, ఆనిక్స్ డైనింగ్ టేబుల్స్ అండ్ సింటర్ స్టోన్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కాఫీ టేబుల్స్ కూడా అట్లనే ఉన్నాయి. మీకు స్టెయిన్లెస్ స్టీల్ మోడల్స్ ఉన్నాయి అండ్ పీవీటీ కోటింగ్తో బ్రాస్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. కన్సోల్ టేబుల్స్ ఉంటాయి అండ్ ఆఫీస్ సెక్షన్ కూడా ఉంటుంది మా దగ్గర. ఆఫీస్ చైర్స్, ఆఫీస్ టేబుల్స్ అండ్ ఆఫీస్ సోఫాస్. అండ్ సోఫాస్లో వచ్చేసి మా దగ్గర ప్యూర్ ఇటాలియన్ లెదర్ సోఫాస్ ఉంటాయి అండ్ రిక్లైనర్స్, మోటాజర్ రిక్లైనర్స్, మాన్యువల్ రిక్లైనర్స్, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అండ్ సోఫాస్ వచ్చేసి మా దగ్గర ఇంపోర్ట్ ఫ్రమ్ మలేషియా, వియట్నాం, టర్కీ కూడా మీరు చూసే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది విత్ వెరీ డిఫరెంట్ కలర్స్ అండ్ విత్ వెరీ డిఫరెంట్ డిజైన్స్. విత్ బిగ్ డిస్కౌంట్స్ అట్ ద సిటీ. ఎవరు కూడా వచ్చేసి కాంపిటేట్ చేయలేనంత ప్రైసింగ్లో వచ్చేసి మనం ఇస్తున్నాం బికాస్ ఆఫ్ ద వాల్యూమ్. మనం ఎందుకంటే ఇక్కడ 4 డేస్లో వచ్చేసి ఇక్కడ వచ్చే వాక్యిన్స్ కానీ మనం చేస్తున్న ప్రోడక్ట్ డిస్ప్లే కానీ టోటల్గా యూనిక్గా ఉంటుంది. అందరికి సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి కస్టమర్లకు కూడా సాటిస్ఫాక్షన్ లాగా ఆర్డర్లు తీసుకొని కూడా చేస్తాం. మేము ఎలైట్ ఫర్నిచర్ నుంచి వస్తున్నాం, చెన్నై నుండి. మనం వచ్చేసి చాలా ప్రోడక్ట్స్ డిస్ప్లే చేస్తున్నాం. వీ ఇంపోర్ట్ ఫ్రమ్ టర్కీ అండ్ వీ గాట్ a one more unit in manufacturing unit in Mysore and we got one more unit in Chennai also. హెవీ డిజైనర్ లెహెంగా డ్రెస్సుల్లో మోడల్స్ చేసిన ఫ్యాషన్ వాక్ వావనిపించింది. బంజారా హిల్స్ లోని ఓ డిజైనర్ షోరూమ్ లో పెళ్లిళ్ల సీజన్ స్పెషల్ గా లెహెంగా ఫెస్టివల్ నిర్వహించారు. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో జర్దోసి, మిర్రర్ వర్క్, స్టోన్ వర్క్స్ తో చేసిన హెవీ వర్క్ లెహెంగా కలెక్షన్స్ ను మోడల్స్ ప్రదర్శించారు. నెట్టెడ్, రా సిల్క్, పట్టు, బెనారస్ ఫ్యాబ్రిక్స్ పై స్టోన్ వర్క్, మిర్రర్ వర్క్స్ తో బ్రైడల్ కలెక్షన్స్ రూపొందించారు. ఈ లేటెస్ట్ లెహెంగా డ్రెస్లు ఒక్కోటి 10,000 నుంచి లక్షల్లో రేట్లు ఉన్నాయన్నారు షోరూమ్ నిర్వాహకులు. Here we are at the Lehenga collection from Neeru's. So if you look at the beautiful collection, it's all done with zari work and everything. I love the studded collection usually and I'm very glad. I so wish this has released already for Diwali so that I could have worn it then. But I think you all should come down to the store, check out the collection. They've got vibrant colors and beautiful stuff. So please come down. I'm wearing this beautiful lehenga from Lehenga Festive collection from Neeru's. Enta baagundandi chudandi, enta baagundi asalu. ఇక్కడ మీకు ఎవ్రీ టైప్ ఆఫ్ లెహంగా దొరుకుతుంది స్టార్టింగ్ ఫ్రమ్ 10,000 to 1 lakh. యూ షుడ్ షోర్లీ కమ్ అండ్ షాప్ యోర్స్ నౌ. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సన్ సిటీలోని శ్రీ జ్వాలయోగ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కార్తీక మాసం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇవాళ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. స్థానిక ప్రాంతాలకు చెందిన 150 మంది జంటలు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి వచ్చి ఉదయం సాయంత్రం వేళల్లో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవాలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. రావద్దు
కార్తీక పౌర్ణమి సందర్భంగా సిటీలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. తెల్లవారుజామునే శివునికి ప్రత్యేక అభిషేకాలు, దీపారాధన, దానాలు చేశారు భక్తులు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తిథిని 2 రోజుల పాటు జరుపుకున్నారు. సిటీలోని శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తిథి 2 రోజులు వచ్చింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి మొదలై ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 27 నిమిషాల వరకు కొనసాగింది. దీంతో కొందరు నిన్న రాత్రి దీపాలు వెలిగించగా ఈ రోజు ఉదయం ఆలయాలు సందర్శన, దీపాలు వెలిగించడం, అభిషేకాలు చేసుకున్నారు భక్తులు. చాలా సార్లు ఇలా 2 రోజుల పాటు తిథి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఉదయం చేసే పూజలు ఈ రోజు చేసి నిన్న రాత్రి దీపాలు వెలిగించారు భక్తులు. తెల్లవారుజామునే శివునికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. శివ దర్శనం, దీపారాధన, దానాలు చేయటం మంచిదని పురాణాలు చెబుతున్నాయన్నారు ఆలయ పూజారి. కార్తీక పౌర్ణిమ ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం ఏమీ రాలేదు, ఇది చాలా మాటలుగా వచ్చింది. ఇది నిన్న దీపాలకు, నిన్న సాయంత్రం, నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చింది కాబట్టి రాత్రి దీపాలకు ప్రసిద్ధి. దీపం అజ్ఞానాన్ని పారద్రోలేది కాబట్టి నిన్న సాయంత్రం దీపాలకు దాన ధర్మాదులన్నీ కూడా చేసుకునేటటువంటి వాళ్ళు, తర్వాత విశేషమైనటువంటి గోదానాలు చేసేటటువంటి వాళ్ళు చేసుకుంటే చాలా విశేషం. ఇంకోటి శరత్ పూర్ణిమ చాలా విశేషం, చంద్రదర్శనం చేసుకుంటే చాలా విశేషం. భక్తులు తెల్లవారుజామునే శివునికి దీపారాధన చేశారు. సిటీలో నదీ స్నానం కష్టం కావడంతో ఇంట్లోనే తలస్నానం చేసి శివుని దర్శనం చేసుకున్నారు భక్తులు. ఏడాది మొత్తం దీపారాధన చేయకపోయినా ఈ ఒక్కరోజు చేస్తే ఏడాది మొత్తం చేసినట్టే అంటున్నారు భక్తులు. దీపాలతో పాటు ఈ రోజు దానాలు చేయటం మంచిది కావడంతో తోచిన దానాలు చేస్తున్నారు భక్తులు. కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు చేస్తామంటే సంవత్సరం మొత్తం మనం చాలాసార్లు దీపం పెట్టకుండా ఉంటాం కదా. సో ఈ పౌర్ణమి రోజు మనం ఏదైతే దీపాలు పెడతామో 365, సో సంవత్సరం మొత్తం పెట్టినట్టు గుర్తుగా మనం ఈరోజు దీపాలు వెలిగిస్తాం. ఈరోజు దీపం వెలిగిస్తే 365 డేస్ ఆ దీపాలు వెలిగిస్తే ఆ 365 డేస్కి వెలిగించినంత పుణ్యం వస్తుంది అంటారు. సో డెఫినెట్గా పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు డెఫినెట్గా వెలిగించాలి. ఆ శివుడు ఆశీర్వాదం డెఫినెట్గా అందరికి ఉంటుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు తెల్లవారుజాము నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. కీసరలోని ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి క్యూ కట్టారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. భారీగా భక్తులు రావడంతో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. కార్తీక మాసంలో దీపాదానం కానీ 365 దీపాలు వెలిగిస్తే వాళ్ళ యొక్క ఉన్నటువంటి కుటుంబము 320 రోజులు వాళ్ళు సంసారం కానీ ఏది కానీ వాళ్ళు బాగుండాలని చెప్పి ఆ 360 రోజులు వత్తులు వెలిగిస్తారంట వాళ్ళు. ఎందు గురించి అంటే కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక మాసంలో ఏ రోజు కానీ 360 రోజులు దీపాలు వెలిగించినట్టయితే వాళ్ళు చేసుకునే పని, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం బాగుంటుందని చెప్పి ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ప్రతిరోజు దీపాలు వెలిగిస్తూనే ఉంటుంటున్నారు. కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారిని మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్గూడ పరిధిలోని అతి పురాతనమైన దేవాలయమైన చిన్నం అనంతగిరి శివాలయానికి భక్తులు పోటెత్తారు. మహిళలు తెల్లవారుజాము నుంచే శివాలయాలకు క్యూ కట్టారు. ఇక్కడ అభిషేకం చేయిస్తే రామేశ్వరంలో పూజ చేసిన పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు. మనం కార్తీక మాసం వచ్చేసరికి కార్తీక మాసంలో చేసే ఏదైతే దీపారాధన ఉందో 365 వత్తులు కానీ పూజ కానీ మన 31 రోజులు ఉపవాసనం ఉండి ఆ యొక్క స్వామివారికి రోజు దీపారాధన చేస్తే ఆ దీపానికి ఆ యొక్క శనీశ్వరుడు ప్రీతి చెంది
ఆ దీపానికి వచ్చే కాంతి అలాగే దాని నుండి వచ్చే పొగ వల్ల మనస్ఫూర్తి చెంది మన ప్రజల్ని మనల్ని కూడా కాపాడుతూ ఉంటారు. మల్కాజ్గిరి ఏరియాలోని దేవాలయాల్లో తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో నిండాయి. శ్రీ విజయ వినాయక స్వామి దేవాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో 365 వత్తులు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈశ్వరునికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. భక్తి పారవస్యంతో హరహర శంభో శంకర అంటూ కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ సిటీలోని దిల్సుఖ్ నగర్, శ్రీనగర్ కాలనీ శివాలయం, సత్యసాయి నిగమాగమం, మణికొండ ఇలా అన్ని ఏరియాల్లోనూ ఉన్న శివాలయాల్లో ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.